మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం వరంగల్ ప్రాంతంలోని ఎంజిఎం కూడలిలో ఉన్నాం. గత 2 రోజులుగా ఏదైతే ప్రపంచ సుందరీమణుల రాకను పురస్కరించుకొని కాజీపేట నిట్టు దగ్గర నుంచి వరంగల్ ప్రాంతం వరకు కూడా మొత్తం చిరు వ్యాపారులందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మహాధర్నా నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అందాల పోటీలు ఇది కాదు, చిరు వ్యాపారుల జీవనాధారాన్ని వెళ్లగొట్టొద్దనే ప్రయత్నంలో మా దాస్యం వినయ్ భాస్కర్ కావచ్చు, ఇతర కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎంజిఎం కూడలి వద్ద అటు నిరసన కార్యక్రమం, మహాధర్నా కార్యక్రమం కూడా చేపట్టారు. అందాల పోటీల కంటే చిరు వ్యాపారుల బతికే ఆగమైపోతుంది, వాళ్ళ యొక్క జీవనాధారమైన పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. వారిని రక్షించాలనే ఆలోచనతో కూడా బాగా చేస్తున్నారు. అంబులెన్స్ బని 2014లో పార్లమెంట్ లో చిరు వ్యాపారులకు చట్టం చేయడం జరిగింది. ఆ చట్టానికి మద్దతుగా కేసీఆర్ గారి ఆదేశం మేరకు పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ రోజు చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారము దేశంలో ఉన్నటువంటి 50-60 లక్షల మంది చిరు వ్యాపారులకు వారు వ్యాపారం చేసుకునే హక్కు, వారి వ్యాపారం చేసుకుంటానికి ఆర్థికంగా చేయూతనిచ్చేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హక్కు ఉన్నదని చెప్పి ఆ చట్టంలో రూపొందించడం జరిగింది. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ చట్టాన్ని గౌరవిస్తూ చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి ఈ రోజు వారికి అన్ని రకాలుగా కేటీఆర్ గారి ఆదేశం మేరకు నగరాలలో చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకోవడానికి వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నగరంలో అంబేద్కర్ సెంటర్లో ఫ్లవర్ మార్కెట్, అదేవిధంగా ఫ్రూట్ మార్కెట్ తో పాటు వెజిటేబుల్ మార్కెట్స్, అదే విధంగా మెకానిక్ షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ 15-16 నెలల నుంచి ఈ ప్రభుత్వం మొండి వైఖరితోని అన్ని వర్గాలను ఏ తీరుగైతే ఇబ్బంది పెట్టిండ్రో, ఏ తీరుగైతే దగా చేసిండ్రో ఈ చిరు వ్యాపారులను కూడా 2 రోజుల నుంచి ధ్వంసం చేసిండ్రు. వారి వ్యాపారాలను పునరుద్ధరించి చేసినటువంటి నష్టాన్ని ఈ కార్పొరేషన్ భరించే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా మేయర్ను, శాసనసభ్యులను, పోలీస్ అధికారులను, మున్సిపల్ హెచ్చరిస్తున్నాం. 2 రోజులు కనుక మీరు పునరుద్ధరించకుంటే ఖచ్చితంగా దశల వరకు భాస్కర్ గారు ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ప్రపంచ సుందరీమణులు రావడం వల్ల ఒక పర్యాటక శాఖ అభివృద్ధి జరుగుతుందనే పరిస్థితులలో ఇది ఒక విమర్శకు దారితీస్తుంది, మీరు అన్నమాట. మేము ఒకటే అంటున్నామండి, ఈ రోజు నగరాభివృద్ధి కోసము గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మేము ఎంత అభివృద్ధి చేసినామో నగర ప్రజలకు తెలుసు. అభివృద్ధికి మేము చేయూతనిస్తాం. గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో మా సహకారం ఉంటుంది. అభివృద్ధి పేరిట చిరు వ్యాపారుల హక్కులను కాలరాసేదానికి మీకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు? ఈ మున్సిపల్ అధికారులకు ఎవరు ఇచ్చిండ్రు? ఈ మేయర్కి ఎవరు ఇచ్చిండ్రు? ఈ శాసనసభ్యులకు ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ నాయకులకు ఎవరు ఇచ్చిండ్రు? పోలీస్ అధికారులకు ఎవరు ఇచ్చిండ్రు అని చెప్పి మేము చిరు వ్యాపారులకు ఉన్న హక్కులను మేము కాలరాయొద్దని చెప్పండి. అక్కడ ఎందుకు కూలగొడుతున్నారు?